హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్ సాఫ్ట్వేర్ బయింగ్. ఆన్లైన్లో సాఫ్ట్వేర్స్ ఫేకా రియలా, ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందామండి. సో స్టే ట్యూన్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ ఫర్ జెన్యూన్ రివ్యూస్. ఇంకా టాపిక్లోకి వెళ్తే, జనరల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఒరిజినల్ కొనాలనుకుంటే ఇట్ కాస్ట్ అరౌండ్ 10,000 to 15,000 బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్. అదే మనం కొత్త ల్యాప్టాప్ కానీ కొత్త డెస్క్టాప్ కానీ కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత కొన్ని రోజులు యూజ్ అయిన తర్వాత మన డెస్క్టాప్స్ లేదా ల్యాప్టాప్స్ సాఫ్ట్వేర్స్ అనేది క్రాక్ అయిపోయినప్పుడు కొత్త సాఫ్ట్వేర్స్ కొనాలంటే మనం ఇంత బడ్జెట్ పెట్టలేము. కాబట్టి వీ సర్చ్ అబౌట్ ఆన్లైన్ కీస్ పర్చేస్ చేయడం కానీ ఆన్లైన్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయడం కానీ దానికి ఆలోచిస్తాం. వాటిలో ద బెస్ట్ వచ్చేసి డిచిబోల్డ్ టాప్లో వచ్చేవి, కీస్లో అండ్ actsoftware.net ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తక్కువ ప్రైస్కి మనకి సాఫ్ట్వేర్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇవి మనం కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటే, బేసిక్గా ఈ సాఫ్ట్వేర్స్ని వీళ్ళు ఎలా పర్చేస్ చేస్తారు అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకోవాలి. జనరల్లీ 4 types ఆఫ్ పర్చేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి OEM, అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ ఒక సర్వర్ మీద డిఫరెంట్ కీస్ వర్క్ చేస్తాయి. ఇంకోటి వచ్చేసి బల్క్ కీ పర్చేస్, అంటే 4,000 keys 5,000 keys ఒకేసారి కొన్నప్పుడు వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైస్లో చాలా తక్కువకి వస్తాయి. వాటిని వాళ్ళు రీసేల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి రీజనల్ కీస్, అంటే ఒక్కొక్క ఏరియాలో తక్కువ ఏరియా ప్రైజెస్ ఉన్న రీజియన్స్లో కొనుక్కొని వేరే రీజియన్స్లో అమ్ముకోవడం. ఇంకోటి వచ్చేసి గ్రే మార్కెట్, అది ఆబ్వియస్లీ దాని సైడ్ మనం పోకూడదు, అది మనకు అన్నెసరీ. ఈ 3 బేసిస్ మీద ఏ వెబ్సైట్ అయితే బేస్ అయి కొని మనకి సాఫ్ట్వేర్ని ఆఫర్ చేస్తుందో వాళ్ళ దగ్గర తీసుకోవడం మనకి ఉత్తమం, ద బెస్ట్. నేను ఒక వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ కొన్నాను, అది మీకు చూపిస్తాను చూడండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ నేను కొనింది వచ్చేసి actsoftware.net. మీకు ఒకసారి చూపిస్తాను, స్పెల్లింగ్ చూసుకోండి. ACT స్పేస్ software.net. ఒకసారి టైప్ చేసి చూపిస్తాను చూడండి. ACT స్పేస్ software.net. మనకి ఫస్ట్ చూపిస్తుంది కదా, అదే దీన్ని క్లిక్ చేసుకుంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నా అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ Office 365, Windows 10, Windows 11 ఇవన్నీ తక్కువ ప్రైజెస్లో ఆఫర్ చేస్తూ ఉంటుంది, యాంటీవైరసెస్ ఇవన్నీ. నేను ఈ వెబ్సైట్లో కనీసం 3 పర్చేసెస్ చేశాను, అది కూడా 2024లో. ఒకసారి చెక్ చేయండి. 3 పర్చేసెస్, ఒకటి Office 365, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ని నేను పర్చేస్ చేశాను. నాకు ఇప్పటిదాకా అయితే అవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి, ప్లస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి, జెన్యూన్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ రన్ అయ్యేది కూడా విండోస్, ఇక్కడి నుంచి పర్చేస్ చేసిన విండోస్ కీ మీదే స్టిల్ యాక్టివ్లో ఉంది. నిన్న కూడా అప్డేట్ అయ్యింది. ఇంకా Office 365 5 devices 2 TB పర్చేస్ చేశాను. 5 device మీద వర్క్ అవుతుంది, మనకి ఎటువంటి ఎర్రర్ అయితే ఇప్పుడు చూపించలేదు. సో నాకు ఈ యాక్ట్ సాఫ్ట్వేర్ నుంచి తీసుకున్న పర్చేసెస్ అయితే నాకు ప్రాబ్లం అయితే రాలేదు. బేసిక్గా జెన్యూన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏవైతే పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి మన సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వాలంటే విండోస్ ఫైర్వాల్ని ఆఫ్ చేసిన తర్వాతే మనకి ఇన్స్టాల్ అవుతాయి. అట్లాంటి సాఫ్ట్వేర్ జోలికి అస్సలు పోకూడదు. ఏవైతే సాఫ్ట్వేర్స్ జెన్యూన్గా ఉంటాయో వాటిని మనం కొనుక్కోవడం ద బెస్ట్. నా కన్క్లూజన్ ఏంటంటే, సింప్లీ ఆన్లైన్లో మనం పర్చేస్ చేసే కీస్ అప్డేట్స్ ఇస్తూ, కంపెనీ అప్డేట్స్ ఇస్తూ, యాంటీ సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ ఉండి వర్క్ చేసే సాఫ్ట్వేర్స్ ఆఫర్ చేసే వెబ్సైట్ నుంచి మనం సాఫ్ట్వేర్స్ కొనుక్కుంటే చాలా బెస్ట్. అలా కాకుండా సాఫ్ట్వేర్స్ ఆఫ్ చేసేసి మనకి థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ చేసే వెబ్సైట్ నుంచి మనం కొనుక్కోవడం అవసరం లేదు. నా కన్క్లూజన్ వచ్చేసి ఈ విధంగా అప్డేట్స్ వచ్చే కీస్ని కొనడం చాలా వరకు బెస్ట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫీల్ ఫ్రీ టు కామెంట్. మంచి రివ్యూస్ ఇవ్వడం ట్రై చేస్తాను. మీరు కోడిన టాపిక్ మీద రివ్యూ ఇవ్వడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.